శ్రీ విశ్వవసునామ సంవత్సర మేషరాశి వాళ్ళ ఫలితాలు వచ్చేసరికి మేషరాశికి 12లో శని ఉంటున్నాడు. ద్వితీయ గురువు తృతీయంలో ఓడడం వలన వృత్తిపరమైన ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి నిమిత్తంగా సమయాన్ని ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాడు ఈ సంవత్సరం ఏమైనా ఉద్యోగం మారాలనుకుంటే దాన్ని విరమించుకొని ముందుకు వెళితే మంచిది. ఉద్యోగ రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా స్థానచలం అయితే కనబడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాడికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ధనం అనేది చాలా అధికంగా ఉన్నప్పటికీ దాని తగ్గట్టుగా ఖర్చు కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆదాయం తగ్గట్టుగా ఖర్చు బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే దైవారాధన అవ్వడం, బంధుమిత్రులతో సలహాలు సూచనలు బాగా దొరుకుతుంటాయి. మీరు తెలియక ఇస్తున్న తప్పుడు అడుగులకి మంచి మార్గం అయితే దొరుకుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశికి గురుడు మేలో రావడము, తదుపరి దశములు శని ఉండడం వల్ల ఎక్కువ శ్రమపడి పనిచేస్తారు. దాని తగ్గట్టుకు ఫలితం కూడా వస్తుంది, గుర్తింపు కూడా వస్తుంది. కానీ మానసిక ప్రశాంతత కొద్దిగా తక్కువ అవుతుంది. మీరు మానసిక ప్రశాంతత వైపు ఎక్కువ ధ్యాస పెట్టాలి. విశేషంగా ఆరోగ్య పరంగా కూడా చాలా ఎక్కువ ధ్యాస పెట్టాలి. తెలియని ఒక బాధతో ఎక్కువ బాధపడుతుంటారు. ప్రతి చిన్న సమస్య కూడా భూతద్దలు చూసి బాధపడుతుంటారు. ఇది సమస్యల కన్నా మానసిక బలహీనతనే కారణం చూపిస్తుంది. మానసిక బలం పెంచగలిగితే చాలా సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి మనకి ఈ సంవత్సరం దైవారాధన బాగా విశేషంగా జరగడము, విశేషమైన పుణ్యక్షేత్రాల దర్శనం అవుతుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం మొదటి 5-6 నెలల లోపల భూమిలు కొనే అవకాశం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ 9లో శని ఉండడం వలన సహాయ సహకారం అందించేవాడు సరిగా అందించకపోవడము, ఎదుటివాడిని నమ్ముకొని అవ్వాల్సిన పని ఆలస్యం అవుతూ ఉంటాయి. కొద్దిగా గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కొనే అవకాశం ఉంటాయి. మీ చేసే వృత్తిలో, వ్యాపారాలు కానీ దీనిలో కానీ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఉంటే మాత్రం డాక్యుమెంట్స్ పేపర్ సరిగా చూసుకొని ముందు వెళ్ళగలిగితే అవ్వాల్సిన పని తొందరగా అవుతాయి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాడికి అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శనిలో మృత్యు భయం ఉంటుంది. మృత్యు కాదు, మృత్యు భయం, తెలియని ఒక భయం ఉంటుంది. ప్రధానికి ఆలోచన చేయడం ఎక్కువ, పని తగ్గిపోతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వాడు చాలా ధైర్యంగా ప్రతి చోట ముందడుగేసేవాడు. ఈ సంవత్సరం మాత్రం చాలా భయంతో అడుగేయాల్సి వస్తుంది. సమస్యల కన్నా వీడు ప్రధానికి భయపడడం అనేది ఎక్కువ అవుతుంటుంది. భయం అవసరం లేదు. ఏకాదశులు గురుడు ఉండడం వలన అన్ని పనులు సాఫీగా సాగిపోతుంటాయి. విశేషంగా మానసికంగా ఆరోగ్యము, జాయింట్స్ పెయిన్, బాడీ పెయిన్స్ గురించి కొద్దిగా జాగ్రత్తలు, డైట్ పాటిస్తే సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి సప్తమంలో శని ఉండడం, దశములు గురుడు రావడం వలన వృత్తిపరంగా బాగున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పెళ్ళి అవుతున్న వాడు కొద్దిగా 1-2 సారి పొంతనలు చూసుకొని ముందు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ వివాహ అయిన వాడు సప్తములు శని ఉండడంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ దశములు గురుడు ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శనాలు, దైవారాధన వల్ల వీటి యొక్క నుంచి సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే తులారాశి వాడికి వస్తే తులారాశికి షష్టమ శని అవ్వడము, అది కూడా మీనరాశి అవ్వడం వలన ఈ జల సంబంధమైన ఇన్ఫెక్షన్ లాంటి అవ్వడము, ఆరోగ్యపరంగా విశేషంగా జాగ్రత్త పడాలి. సంతానం గురించి ఎవరైనా నవదంపతులు ఆలోచనలు ఉంటే కొంతకాలం వరకు పోస్ట్పోన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా మిత్రుల మాటలు విని చదువులో ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ 9లో గురుడు ఉండడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంటర్మీడియట్ డిగ్రీ లోపల ఉన్న వాళ్ళకి చదువు పరంగా ప్రాబ్లం, అలాగే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు అయితే కొద్దిగా కలుగుతాయి. తులారాశి వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీస్ కొనడం, అమ్మడం అయితే 1-2 సారి ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ సరి చూసుకొని ముందు వెళ్ళైతే బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు పంచముల శని, అష్టమ గురుడు, కళ్ళెదురు అవకాశం ఉన్న పరిహారం సరిగా కనపడకపోవడం, మార్గదర్శనం సరిగా లేకపోవడం, బద్ధకంగా ఉండడం, ఆలస్యంగా ఉండడం, కొద్దిగా ఉదర సంబంధమైన ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాగే ఈ తలనొప్పి విశేషంగా బాగా ఎక్కువ రావడం, చిన్నదాన్ని కూడా ఎక్కువ ఆలోచన చేయడం వస్తుంది. కళ్ళెదురు అవకాశం ఆల్రెడీ చెప్పినట్టుగా కళ్ళెదురు అవకాశం ఉన్నా సరిగా కనబడక ఇబ్బందులు పడుతూ ఉంటారు తప్ప మిగిలిన పరంగా చాలా బాగుంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు ఈ ఇంటిలో ఎప్పుడు చికాకులు, బాధలు ఉంటాయి. కానీ సప్తంలో గురుడు ఉండడం వలన భార్య లేదా ఎదుటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలతో ఈ సమస్యల నుంచి తగ్గుతాయి. కానీ చతుర్థలో శని ఉండడం వలన చదువు పరంగా ఇంటిలో చదువుకున్న పిల్లల వాడు చదువులు బాగా ఆలస్యతన రావడం, అలాగే ఇల్లు లేదా ఊరు మారే ఆలోచన కూడా వస్తాయి.
తప్ప ఇంకా మిగిలిన పరంగా ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. తదుపరి మకర రాశి. మకర రాశి లగ్న తృతీయ మకర రాశి వాళ్ళకి తృతీయములు శని ఉండడం, ధైర్యం, సాహసం బాగున్నప్పటికీ కూడా చాలా అన్ని రకాల ముందు వెళుతున్నప్పటికీ కూడా టైం, నిద్ర, భోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. భోజన పరంగా కొద్దిగా తిండి పరంగా ధ్యాస పెట్టడం అనేది అవసరం ఉంది. తృతీయముల శని ఉంటే శుద్ధమైన ఆహారం తినకపోవడము, లేదా తిన్నప్పటికీ కూడా ఆలస్యంగా తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫుడ్ పరంగా జాగ్రత్త పడడం, దాని ప్రభావం తదుపరి ఆరోగ్యపరంగా ఉంటుంది కాబట్టి ఫుడ్ మీద చాలా జాగ్రత్త పాటించాలని చెప్తాను. అలాగే కుంభరాశికి ద్వితీయం శని, అక్కడ రాహు ఉండడము, గురుడు పంచంలో ఉండడం విశేషంగా ధనపరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎదుటి వాడిని నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. పెద్ద స్థాయిలో ఏమైనా బిజినెస్ చేయాలనుకున్నవాడు, పెద్ద స్థాయిలో ఏమైనా పెట్టుబడి పెట్టాలనుకున్నవాడు ఎదుటి వాడితో పెట్టకుండా సొంతంగా ప్రయత్నం చేయండి. తప్పదు. ఎదుటి వాడిని నమ్మాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఈ తదుపరి పంచం గురుడు ఉండడం వలన సొంత జపాలు, అలాగే తోటి యొక్క మీ చేతి కింద కన్నా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే మీరు ఏ వృత్తిలో ఉంటారో మీకని కింద పనిచేసే వాళ్ళ సలహా సూచనలు కొన్నిసార్లు మీకు చాలా బాగా ఉపయోగ పనిచేస్తాయి. వాటిని సలహాలు సూచనలుగా పాటించగలగాలి. అలాగే మీనరాశి ఆఖరిలో వచ్చేసరికి మీనరాశిలో శని రావడము, చతుర్థలో గురుడు వస్తున్నాడు. ఇది చాలా మంచి ఫలితాలుగా చెప్పవచ్చు, అశుభ ఫలితాలుగా చెప్పని అవసరం అయితే ఏం లేదు. కానీ చంద్రుడు మానసిక కారకుడు కాబట్టి చంద్రుడిని బట్టి ఫలితం చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మానసిక ఉత్సాహం లేకపోవడము, కొద్ది బద్ధకంగా ఉండడము, చేయాల్సిన పని నిదానంగా చేయడం అనేది జరుగుతుంటుంది తప్ప వేరే పరంగా అవసరం లేదు. విశేషంగా చతుర్థలో గురుడు ఉండడం వలన, అలాగే రాహు కేతులు కూడా మారుతుండడం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త పడాలి. ఆలస్యతనం అనేది ఎక్కువ ఉంటుంది మీలో, అది కొద్దిగా తగ్గించగలిగితే చాలా బాగుంటుంది. తదుపరి ఇది సంక్షిప్త ద్వాదశ రాశి ఫలితాలు. అమెరికా విషయానికి వచ్చేసరికి అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి అనుకుంటే, శని మారడము, గురుడు మారడము, ఈ సంవత్సరం ఒక 2 గ్రహాలతో పాటు రాహుకేతులు కూడా మారుతున్నాయి. ఆ గవర్నమెంట్ కారకుడు రవి, శనిలో వీటి మధ్య ఇరుక్కుపోయినప్పటికీ కూడా రవి వల్ల గ్రహాలు అస్తమించి ఉండడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. ప్రధానంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకి ప్రతికూలంగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్కి సహాయ సహకారాలు ప్రజల నుంచి ఏమాత్రం ఉండదు. అలాగే దాంట్లో ఆరోగ్యపరంగా కానీ తిండి పరంగా కానీ ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. శని వృత్తికి కారకుడు కాబట్టి వృత్తిపరంగా స్వదేశంలో కావచ్చు, విదేశీయులు కావచ్చు, అమెరికాలో వచ్చి వేరే వాళ్ళు ఉంటున్నా వాడికి వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్త ఉండే అవసరం అయితే ఉంది. ఈ సంవత్సరం ఏ రంగ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందంటే, ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి బాగున్నప్పటికీ కూడా చేతికి వచ్చేసరికి పంట పరంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా భూ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, భూమిని నమ్ముకునే చేసే ఏ పరమైన వ్యాపారమైనా వృత్తికైనా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్కి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే లేదని చెప్పుకోవచ్చు. విశేషంగా సాఫ్ట్వేర్లో సొంతంగా కంపెనీతో జాబ్ చేసే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏమైనా చేయాలనుకుంటే తప్ప కంపెనీ పరంగా అంత అనుకూలంగా వాతావరణం అయితే కాదని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రకృతి కోపాలు అనేసరికి 4 గ్రహాలు మార్చి 14 నుంచి, అలాగే తదుపరి 5 గ్రహాలు, తర్వాత 6 గ్రహాలు, ఇలా షడ్గ్రహ కోటాలన్నీ ఏర్పడుతున్నాయి మీనరాశిలో. ఈ మీనరాశి జలతత్వ రాశి అవ్వడము, ఈ జలతత్వ రాశిలో ఉంటున్న శని 3వ దృష్టితో అన్ని భూతత్వ రాశిని చూస్తూ ఉండడం వలన భూమికి జల సంబంధమైన వల్ల ఇబ్బందులు, అంటే వర్షాలు, సముద్రం చూపించేది మీనరాశి కాబట్టి తుఫాన్ లాంటి సముద్రాలు రావడం వలన అకాల వర్షాలు, భూమికి సంబంధించిన పంటలు వృషభ రాశి పంటను చూపించడము, అలాగా కన్యరాశి విశేషంగా స్త్రీలకి ఆరోగ్యపరంగా కానీ ప్రకృతి వికోపాల పరంగా ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారని ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా సునామీలు, వర్ష నీళ్ళకి సంబంధించిన వల్ల అన్ని రకాలుగా భూమికి ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం సునామీ, వర్షాలు చాలా ఎక్కువ పడతాయి, ఇబ్బంది అవుతాయని చెప్పవచ్చు. పోయిన ఈ కొన్ని సంవత్సరాల ముందు కన్నా శ్రీ విశ్వవసు సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని ఇబ్బందులు స్టార్టింగ్ మనకి ఎదురైనప్పటికీ కూడా తదుపరి మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అందరికీ బాగుంటుంది. చాలామంది కొత్త టెక్నాలజీ వచ్చింది, జాబులు పోతున్నాయి,
విచిత్రమైన హెల్త్ ఇష్యూ వస్తాయా అని చాలామంది ఆందోళన ఉన్నప్పటికీ కూడా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే కొన్ని కాలాల్లో అంటే మే, జూన్ తర్వాత నుంచి అందరికీ చాలా బాగుండబోతుంది. మొన్నటి వరకు పడిన ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. విశ్వ అంటే ప్రపంచము, దేవుడు, వసువు అంటే కాపాడేవాడు. కాబట్టి ఈ విశ్వ వసువు సంవత్సరం చాలా బాగుంటుంది. దైవానుగ్రహం కూడా బాగుంటుంది. దానికి కావలసిన మానవ ప్రయత్నం ఏం చేయాలో ఖచ్చితంగా అది చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. దైవారాధన ఏ రాశి వాళ్ళకి చాలా అవసరం ఉందంటే అన్ని రాశి వాళ్ళకి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలు చాలా మారుతూ ఉండడం వలన అన్ని గ్రహాలు మార్పుల వల్ల అన్ని రాశి వాళ్ళకి పరిహారాలు అయితే అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు చెప్పిన రాశి ఫలితాలు ఏమిటంటే ఇన్ జనరల్గా చెప్పింది అవి వాళ్ళ జాతకాన్ని బట్టి బలహీనతను బట్టి ఎక్కువ తక్కువ పనిచేస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడని అవసరం కానీ మంచి ఫలితాలు చూడంగానే పొంగిపోవడం కానీ అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ జాతకాన్ని బట్టి ఒకసారి పరిశీలించినప్పటికీ కూడా ఇన్ జనరల్ మేషరాశి వాళ్ళు మేధ దక్షిణమూర్తిని, అలాగే వృషభ రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని, మిథున రాశి వాళ్ళు ఎవరైనా గురుగారిని నమ్ముకోవడం కానీ, కర్కాటక రాశి వాళ్ళు అలాగే శివుడిని కానీ, సింహరాశి వాళ్ళు విశేషంగా వచ్చేసి సుబ్రహ్మణ్య నారసింహుడిని కానీ, కన్యరాశి వాళ్ళకి విశేషంగా ఒక గురుగారి అనుగ్రహము, లక్ష్మీదేవి కానీ అమ్మవారి అనుగ్రహం బాగుంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చాలా బాగుంటుంది. అలాగే శివ ఆరాధన కూడా రెండు చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఒక ప్రత్యక్ష గురుగారి ఉపాసన, ప్రత్యక్ష గురుగారి సేవలు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు విశేషంగా సుబ్రహ్మణ్య నారసింహుడిని అనుగ్రహం చేసుకోవాలి. ఇక్కడ దైవారాధన భక్తి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆరాధనకి ప్రతిబంధకాలు వస్తున్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య నారసింహుడిని ఆరాధన చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మకర రాశి వాళ్ళు మళ్ళీ సరస్వతి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి ఇద్దరు ఎవరైనా పూజించవచ్చు. వాడుకున్న సమస్యను బట్టి డబ్బుల పరంగా సమస్యలు అనిపిస్తేమో లక్ష్మీదేవిని, చదువు పరంగా ఇబ్బందులు, జ్ఞానపరంగా ఇబ్బందులు అనిపిస్తే సరస్వతి అమ్మవారిని. కుంభరాశి వాడు వచ్చేసరికి మళ్ళీ అక్కడ రాముడిని విశేషంగా పూజించగలిగితే చాలా బాగుంటుంది. అలా మీనరాశి వాడు వచ్చేసరికి మళ్ళీ అక్కడ దుర్గాదేవి, కాళికాదేవి ఉగ్రరూపం అమ్మవారిని పూజించగలిగితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం రాజుడు రవి అవుతున్నాడు. ఈ రవి మేషరాశిలో ఉచ్చరాశి వైపు వెళుతున్నాడు కాబట్టి ఉచ్చరాశి వెనకల రాశి ఉన్నప్పుడు దాన్ని అభిలాష గ్రహం అంటారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకి కొంతకాలం ఇబ్బంది అయినప్పటికీ కూడా తదుపరి చాలా బాగుంటుంది. ఈ ప్రజలు శని సంకేతం చూపిస్తాడు కాబట్టి అక్కడ అస్తమించి ఉండడం వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనం తట్టుకోగలి తదుపరి దానివల్ల వచ్చే ఫలితాలకి మనం శుభ ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్టార్టింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా తదుపరి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దాన్ని అనుభవించడానికి మనం మానసికంగా శారీరకంగా బలం ఉండేదాని కోసం ఇక్కడ విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అవసరం చాలా ఉంది. ఇక్కడ బృహస్పతి ఆరాధన అయితే చాలా అవసరం అయింది. భారతదేశానికి మరి అమెరికా పంచాంగానికి ఇక్కడ మనకి 11 గంటల చిల్లర వ్యత్యాసం ఉండడం వలన కొన్ని గ్రహస్థితుల్లో లగ్నాలు జగద్ లగ్నాన్ని మారుతాయి తప్ప మిగిలిన ఫలితాలు పెద్దగా ఉండవు. వాళ్ళ ప్రాంతాన్ని బట్టి కొంతవరకు గ్రహస్థితులు బట్టి ఫలితాలు మారుతాయి తప్ప పెద్ద వ్యత్యాసం అయితే ఏమీ ఉండదు. అందరికీ ఇంకోసారి విశ్వవసునామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు. స్వస్తి. కృష్ణార్పణమస్తు.